నమస్కారం అండి. మీ పేరు? నరేష్. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇట్లా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు జగన్‌ది పరిపాలన అక్కడ మంచిగా లేదంటున్నారు. అందుకనే చంద్రబాబు వస్తే బెటర్ అక్కడ. అంటే ఇప్పుడు జగన్ గారు అయితే ప్రజలకి సంక్షేమ పథకాలతో పాటు అన్నీ అందిస్తున్నారని చెప్పేసి ఆయనకే మేము ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటామని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి ఉండాలి కాడ. లేదు కదా ఆడ. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి ఆడ. అంటే టైం పడుతుందని చెప్పేసి అని అంటున్నారు కదా, ఇప్పుడే ఏం 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకేం టైం పడుతుంది ఆడ? చంద్రబాబు గారు కూడా గతంలో మాకు ఏం చేయలేదని చెప్పేసి అని అంటున్నారు. జాబులు కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమైనా చేశారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు రాష్ట్రాలు 2 చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఈయన చంద్రబాబు వస్తే ఐటీ కంపెనీలు తెస్తాడు. దాన్ని బట్టి అందరికి జాబ్స్ వస్తాయి. అట్లా అభివృద్ధి జరగవచ్చు అక్కడ ఆయన వస్తే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, గతంలో ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు అక్కడ. ఎందుకని అట్లా అనుకుంటున్నారు ఈసారి? ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం వస్తుంది కదా. అంటే ఇప్పుడు ప్రజల మీద పెద్దవాళ్ళు కాకుండా ఇప్పుడు కుల మతాలని చెప్పేసి బేస్డ్ మీద తీసేసుకొని ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకని చర్చలు చేస్తున్నారు కదా. ఈ కుల మతాల పైన పోకూడదు, వేస్ట్ అవన్నీ. మనిషిని బట్టి వేయాలి. ఆయన చేస్తాడా చేయడా దాన్ని బట్టి చూసి వేయాలి ఓటు.